హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద దోస్తి బైక్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనము మా ఫ్రెండ్ గారి ఈరోజు ట్రై సంథింగ్. సో వాడు ఉండేది చెరుకుపల్లి, సో దిండి దగ్గర. సో ఇప్పుడైతే మనం బ్లౌజెస్ వేసుకొని ఇది ఒకటి బుక్ చేసుకున్నాం అమెజాన్లో. ఇది ఒకటి బ్లౌజెస్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం. సో నాకు కూడా స్టార్ట్ చేసిన అయితే ఇప్పుడు పెట్రోల్ అయితే కొట్టించుకుందాం. ఈడ కొట్టించుకుని పోదామా లేకపోతే ముందు కొట్టించుకుని పోదామా బెటర్ అని చూస్తున్నా. డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయితే అయిపోయింది. రైడ్ తీసుకొని వెళ్ళిపోలే, బ్లౌజెస్ వేసుకొని చేయడం. సో థ్రిల్ అయితే మనం సో ఆ బ్లౌజెస్ కూడా కంఫర్టబుల్గా ఉంది, మరి గదేం కంఫర్టబుల్గా ఉంది బ్లౌజెస్ కూడా. ఎందుకంటే మనకు కూడా రిలీఫ్ ఉంటుంది, మ్యాప్ పెట్టుకొని ఫోన్కి వెళ్ళుకుంటూ చూసుకుంటూ పోతే మనకు అంత థ్రిల్ అనిపించదు. ఇప్పుడు హైవే మీద పోతాం కదా, కొంచెం మామూలు కూడా చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది, అరే దూరం కొట్టాలని. సో కొట్టేస్తే అయిపోతుంది కొంచెం. అది నేను కూడా ఇది అమెజాన్లో చూసిన, ఇది వచ్చేసి 499 ఉంది, వీకూల్ అంట. సో మా ఊరిని పొద్దుగానే స్నానం చేయించి రెడీ అయితే చేయించిన. కొంచెం మొత్తం మట్టి ఇరికింది. మళ్ళీ మట్టి ఇరికినప్పుడు అదేదో బొడ్రాయి సంథింగ్ ఉంది. సో వాడు మంచి యాటలు అయితే కోస్తుండు, మంచి మేకన మన యాటలు కోస్తుండు. సో మనం కూడా ఒక ట్రిప్ వేసినట్టు ఉంటుందని నేను స్టార్ట్ చేసిన. సో మనము ఇలాంటి థ్రిల్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయము. మనం ఆ లెవెల్లో వెళ్ళాలి. కొంచెం వర్షం కూడా పడే సూచనలు ఉన్నాయి, బట్ దాని తగ్గట్టు మనం వర్షం అయితే పడకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వర్షం పడదు అనుకో, ఆల్మోస్ట్ ఏమి చెక్కింగ్ జరుగుతున్నాయి, స్టార్ట్ అయిపోయిన చెక్కింగ్. మా ఈ చిన్న క్యాంప్తో ఈ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ముందు అయితే ఏముంటాయో ఏమేమి జరుగుతుందో చూద్దాం. నాకైతే 2 hours చూపిస్తుంది. నేను వచ్చేసి ఫస్ట్ డ్రైవ్ నువ్వు ఇట్లా సింగిల్గా వెళ్తున్నా ఈసారి అయితే, మరి అంతే దబిడే ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం మనకు కావాల్సిన అన్నీ పెట్టుకొని పోయినాం అనుకో సేఫ్ ఉంటాం, లైసెన్స్ అవన్నీ, లేకపోతే కష్టం. ముందే డ్రైవ్ చేస్తున్నప్పుడు అన్నీ ఉండాలి, ప్రూఫ్స్ లేకుండా బయటికి వస్తే మాత్రం అంతే. దేవుని దళ వర్షం పడలేదనుకో మనం సేఫ్ అవుతాం, వర్షం పడదంటూ ఇరక్కపోతాం. సో ఈ బ్లౌజెస్ పెట్టుకొని నాకు అసలు చాలా థ్రిల్ అనిపిస్తుంది. బ్లౌజెస్ పెట్టుకొని మైక్ పెట్టుకొని లొకేషన్ పెట్టుకొని పోతుంటే నెక్స్ట్ లెవెల్. ఇది నా గోల్ ఉండే, మొత్తానికైతే ఒక డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు హైవే మీద ఒక్కసారి వెళ్ళిపోయినాం అనుకో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు, మళ్ళీ దాన్ని నాన్ స్టాప్ కొట్టవచ్చు. మళ్ళీ ఏడ రెస్ట్ తీసుకొని అవసరం లేదు, ఏం లేదు. కొంచెం బ్రేక్ ఇవ్వాలి, బ్రేక్ మాత్రం కంపల్సరీ ఇస్తేనే బెటర్, లేకపోతే మనం ఈజీగా డౌన్ అయిపోతాం. ఈ బ్లౌజెస్ మాత్రం కొంచెం కంఫర్టబుల్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి నాకు 500లో వచ్చేసింది. మా అన్న కూడా ఇలాంటి థ్రిల్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనం బైక్ నడుపుకుంటే పచ్చి అవుతుంది, హ్యాండ్ పచ్చి అయినప్పుడు ఏమైనా స్మూత్ కొంచెం స్కిడ్ అయిపోయినా మనకు ఇష్యూ అవుతుంది. సో ఇది ఈ బ్లౌజెస్ ఉండడం వల్ల స్ప్రెడ్ రాకుండా ఉంటుంది వాటర్. లొకేషన్లో చూసి కూడా మిస్టేక్ అయిపోయింది, నేను అంతా పట్టించుకోలే. ఏమవుతుంది, ఇంకా కొంచెం పెట్రోల్ అయితే కొట్టించుకోలే, చెప్తున్నా కదా. లాంగ్ వెళ్ళేటప్పుడు కొంచెం ముందే మనం పెట్రోల్ కొట్టించుకున్నాం అనుకో బాగుంటుంది. వచ్చేసి బండ్లగూడ ఉన్నాం. బండ్లగూడ వచ్చేసి 1.3 kilometer డిస్టెన్స్ అయితే ఉంది. మనం నెక్స్ట్ లెవెల్ ఉంటాం. మనం వచ్చేసి దోస్తి బైక్ ఛానల్, గుర్తుంది కదా దోస్తి బైక్ ఛానల్. ఫీలింగ్ ఉంటుంది చూసినామా మనం, అరే వీడు పోతున్నాను
అరే ఇప్పుడు పలానోడు వీడు పోతున్నాను అనుకో, ఆ థ్రిల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది ఎప్పటి నుంచో నేను కొంచెం డిఫరెంట్గానే ఆలోచిస్తా. ఏదైనా జాబ్ అయినా సంథింగ్ ప్లాన్ అయినా ఏదైనా, ఎందుకంటే మనం ఉన్నది అందుకోసం కదా. మళ్ళీ ఈ రూట్ నుంచి అయితే పోదాం. వచ్చేసి నాకు కూడా తెలియదు, మనకు ఆల్మోస్ట్ మహేశ్వరం ఫ్లైఓవర్ వచ్చిందనుకో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా అన్నీ వెళ్ళాలి, ఏంటి మన చంద్రయాన్ గురించి నేను లెఫ్ట్ తీసుకునిలే. ఇప్పుడు సింగిల్ వెళ్ళినాం అనుకో ఆ థ్రిల్ వేరే ఉంటుంది. అదే ఫ్రెండ్స్ పోతే ఇంకా డబ్బులు ఉంటుంది. బట్ కొంచెం సింగిల్ వెళ్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. అట్లా దేవుని వల్ల వర్షం పడకుంటే చాలు. వర్షం పడింది అనుకో వన్ ఆర్ 2 కిలోమీటర్ మనం ఆ నుంచి వెళ్ళిపోయింటే దాకా. ఇది వచ్చేసి చంద్రయాన్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. బట్ నా తెలివి ఇంకా ఫస్ట్ టైం కదా, కొంచెం ఆగమైన అంతే, ఇక ఏం లేదు. అది ఇంకా ఉన్నట్టు చెప్తాం, మళ్ళీ లేదు ఎందుకు చెప్పు. ఆగమైన అందుకోసం కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ సేమ్ అదే యూటర్న్లో వచ్చేసింది. మనం అయితే కొంచెం దూరం వెళ్ళినాక పెట్రోల్ పంప్ కొట్టించుకోవాలి. విషయం ఏంటంటే వన్ మోర్ థింగ్, మన SRH వర్సెస్ షాప్. సో మనం ఇది కానీ విన్ అయినాం అనుకో, ఎట్లా విన్ అయినాం అనుకో సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. నేను ఇంకా రేపు ఒక మ్యాచ్ ఉంది, అది ఆర్ఆర్ ఒకటికి ఓడిపోయింది అనుకో మనం సెకండ్ ప్లేస్ వెళ్ళిపోవచ్చు. అదే గెలిచింది అనుకో మనం థర్డ్ ప్లేస్లో ఉండాల్సి వస్తుంది. సో వాళ్ళు ఓడిపోలే, మనం ఎట్లా గెలుస్తాము, వాళ్ళు ఓడిపోవాలనేది నాదొక అంతే. SRH ఇక్కడ మినిమం లెవెల్ ఉంటుంది. బాగా మట్టి కొండ ఉంది, ప్లేస్ కూడా ఘోరంగా ఉంది. సో మనం ఇట్లా మధ్య నుంచి వెళ్ళిపోవాలంట. 100 కిలోమీటర్ ఉంది. ఇది వచ్చేసి మనం అదే కల్వకుర్తి, మన దిండి, మన శ్రీశైలం రూటు ఉంటుంది. ఒకటి 98 చూపిస్తుంది. 98 చూపిస్తుంది. మన హైవే మీద అయితే ఉన్నాం. సో ఒకటే రూటు, నాకు తెలిసి ఒకటే రూట్ ఉంది. అంత కిక్కు రాదు. కిక్కు వచ్చేది ఏంటంటే మనం ట్రావెల్ చేయడం అది వేరే లెవెల్. సో శ్రీశైలం రూటు, సో మనం స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఈరోజు మనం ఇంకోటి చెప్తున్నా, హైదరాబాద్లో వర్షం పడకూడదు. ఈసారి కానీ మ్యాచ్ రద్దయింది అనుకో అంత డిఫరెంట్ అయిపోతుంది, ఆగం అయిపోతుంది. సో మనం చూసుకుంటూ వెళ్తేనే బాగుంటుంది. 96 కిలోమీటర్ చూపిస్తుంది. 96 కిలోమీటర్ అంటే మ్యాక్సిమం మనం కొట్టేస్తాం. మనం కొంచెం దూరం వెళ్ళినాక మనం ఇది 160 కదా, నార్మల్గా స్పీడ్ కొట్టేసినా అయిపోతుంది. మన పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అమ్మా గాడ్, హై గాడ్, వచ్చేసింది ఎండ. మొత్తానికైతే ఎండ అయితే వచ్చేసింది. మనం ఇంకా తగ్గడం లేదు. తగ్గితే మనం మన పేరు మనం ఎట్లా రాపించుకుంటాం, రాలేం. సో హైవే మీద వెళ్ళేటప్పుడు కొంచెం మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే రైట్ కార్లో వస్తుంటాయి. సో మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే బాగుంటుంది. ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. అది సింగిల్గానే ట్రావెల్ చేసినా మస్తు ఉంటుంది. మామూలుగా ఇంకా నేను మాటలు వస్తలేవు, బట్ చూసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే లెఫ్ట్ రైట్ చూసుకుంటూ వెళ్తే మనం కూడా సేఫ్ ఉంటాం. దేవుడు ఈరోజు ఉన్నాడు, అరే ఎంజాయ్ చేసుకోరా బాయ్ అన్నట్టు ఉన్నాడు. అది ఈరోజు నెక్స్ట్ లెవెల్ ఉంది ట్రిప్. ఇది వచ్చేసి చెరుకుపల్లె, దిండికి ఇవతలనే ఉంది. అది నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే ఇంకా మాటలు లేవు, నో వర్డ్స్, ఓన్లీ రైడింగ్. బట్ ఈరోజు మాత్రం క్రికెట్ మాత్రం మిస్ అయితే కాకండి. మన SRH విన్ అయితే
మనం విన్నట్టు ఫీలింగ్ వస్తుంది. కొంతమంది మిరియల్ తీసి డ్రైవ్ చేస్తున్నారు, అది సేఫ్ కాదు. మనం వెళ్ళే రూట్ మాత్రం హైవే. సో మనం తగ్గేదే లేదు. తగ్గాలంటే మనం తగ్గాలి, కానీ మనం తగ్గాలి కానీ బండి తగ్గదు. ఇదేదో ఊరు వచ్చింది, ఒక్కొక్కరు ఒక్కో తీరుగా నడుపుతారు. ఇప్పుడు మన హైదరాబాద్లో ఒకరు నడుపుతారు, ఓల్డ్ సిటీలో ఒకరు నడుపుతారు. అంటే ఒక్కొక్క స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. సో మనం దాన్ని ఏం చెప్పలేము. ఊరప్పుడు ఇదే ప్రాబ్లం అబ్బా, ట్రాఫిక్ జామ్ ఇవన్నీ చూసుకుంటా. కింద డౌన్ అప్ అండ్ డౌన్ ఉంటాయి కదా, సో ఇవి సో కొంచెం దీని మీద వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే కొన్ని కింద పడిపోతాం. ఇది నేను గూగుల్లో చూసి మళ్ళీ యూట్యూబ్లో కూడా చూసిన. అరే ఆడు చూస్తున్నావా ఎవడన్నా బండి నడిపితే రైట్ చూస్తాడు, కానీ రైట్ చూడాలి లెఫ్ట్ చూడాలి. ఇది ఇట్లా ఉంటారు. మరి ఏం చేస్తాం మరి. కానీ బ్యాక్ పెయిన్ మాత్రం ఘోరంగా వస్తాయి ఇలాంటి బండ్లు. ఒకటే ఒక బండి, అది యాక్టివ్ బండి మీద ఎక్కువ దూరం పోతే వస్తుంది. బట్ ఏంటంటే కంఫర్టబుల్ ఉంటుంది, సీట్ కూడా కంఫర్టబుల్ ఉంటుంది. వెనకలో కూర్చోవడానికి మాత్రం మా వాడు కొంచెం వద్దు ఒకటే నడపాలి అన్నట్టు ఫీలింగ్ చూపిస్తుంది. అది బండి ఎవడు కొంటే వాడి మాత్రమే నడపాలి అన్నట్టు ఫీలింగ్ చూపిస్తుంది. బ్లౌజెస్ మాత్రం చాలా చాలా కంఫర్టబుల్ ఉంది. ఇది వచ్చి అమెజాన్లో ఉన్నా, 2 అమెజాన్లోనే. మనం మినిమం 80లోనే పోతున్నాం. బట్ సిటీలో అయితే మాత్రం అంత స్పీడ్ వెళ్ళవు తప్ప. అది నేను చెప్తున్నా, ఎందుకంటే స్పీడ్ వెళ్ళామనుకో వద్దు యాక్సిడెంట్లు అయితే. ఆల్మోస్ట్ ఈ మధ్య అదే అవుతుంది. మనం సిటీల కన్నా నార్మల్గా ఇప్పుడు సిటీలో మ్యాక్సిమం ఒక 20-30 ఉన్నా చాలు. హైవే మీద కొట్టు, బట్ ఏంటంటే చూసి వెళ్ళడం బెటర్. అది నేను అనేది, నా సజెషన్ ఏందనేది. ఇప్పుడు సడన్గా ఇట్లా పోతుంటాం, సడన్గా లెఫ్ట్ సైడ్ నుంచి అది వచ్చేస్తుంది. సో అది ప్రాబ్లం అవుతుంది. చూసినావా మధ్యలో వస్తుండు. ఇట్లా ఆటోలో మంచి చిల్ అవ్వకుంటూ వాళ్ళ ఫ్యామిలీతోనా. అది అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఏంటివి ఆ చిన్న ఉన్నప్పుడు ఫీలింగ్ అప్పుడప్పుడు గుర్తొస్తే మస్తు అనిపిస్తుంది అబ్బా. తుంగులూరు రాచలూరు. సో ఇంత ప్లేసెస్, ఇంత నేను ఈ లైన్లో పోతున్నా కూడా వాడు నన్ను క్రాస్ చేయాలని చూస్తుంది తప్పించి ఒక బండికి స్పేస్ ఇవ్వాలని లేదు. సరేలే పోరా బాయ్ పోరా. మనం రేజ్ చేసినా అని వాడు రేజ్ చేస్తాడు. ఎందుకు అబ్బా అవసరమా? పోలే. అదే నువ్వు సిటీలో కొట్టు నా స్పీడు, అప్పుడు నేను చూస్తా. నువ్వు నేను తోపో చూస్తా. నేను అమ్మాయి కుక్కలు ఎట్లా వస్తుంది చూస్తున్నా. కూల్ అండ్ ఫ్రీగా ఎంజాయ్ చేసుకుంటూ చిల్ అవ్వకుండా వెళ్ళిపోవచ్చు. మనం వాటర్ బాటిల్లోనే తీసుకోవాలి, తాగాల మధ్యలో. వన్ అవర్ 16 minutesలో మనం రీచ్ అయిపోతాం. దీనికన్నా శ్రీశైలం కొట్టినా బాగుంటుంది అనిపించింది నాకైతే. అది కూడా వచ్చేసి ఒక ఉంటుంది 185 అంటే దగ్గర 185 అంటే ఒక 100 kilometers ఉండొచ్చు ఆ నుంచి. మరి దీని నుంచి దగ్గరనే కదా, 1 hour పడుతుంది మేబీ. నీడొచ్చేసింది, మళ్ళా నీడొచ్చేసింది. ఓలు నీడొస్తుంది ఎండొస్తుంది, నీడొస్తుంది ఎండొస్తుంది. ఒక బస్సు వల్ల మొత్తం ఆడవారికి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అరే చూస్తున్నారు కదా, ఎండ నీడ. బాబా నా అంతది. ఓ
ఏం మనుషులు నాయన కొడుకులు, ఏం మనుషులు. సో మెదనూరు అంట. ఎందుకంటే మనం గాలి ఎక్కువ వీసినప్పుడు ఆ స్పీడ్ అది పవర్ని ఆన్ చేస్తా, ఇట్లా అంటే ఇట్లా లాగుతుంది ఇట్లా గట్టిగా బైక్ని. సో బరువు కూడా ఎక్కువ ఉండాలి దీనికి, లేకపోతే కష్టమే. ఎందుకంటే ఎండ 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 వచ్చి అమ్మ చాలు ఎండ కూడా వచ్చేసింది. మనము అది పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని చేస్తుంటే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా ఇంతకన్నా మీకు సంతోషం వేయడం దొరికితే నాకు చెప్పండి. అసలు ఇక్కడ ఈ బైక్లకి ఎందుకు ఇచ్చిందంటే, అరే ఒక దీనికి ఒక రూట్, ఎందుకంటే ఇవన్నీ కార్లు అవన్నీ వెహికల్స్ వస్తుంటాయి కదా, సో అది. సో ఇంకా చెప్పాలి, ఏవేవో ఊర్లు వస్తున్నాయి. సో మనం ఈ రూట్లో రావడం ఫస్ట్ టైము. ఎందుకంటే మా శ్రీశైలం అంటే ఇప్పుడు మా రూట్ ఉంది. సో ఈ రూట్ రావడం ఫస్ట్ టైము. మా వాడు ముందే చెప్పిండు, అరే కార్లో వెళ్తే సారీ బస్సులో వెళ్ళినాం అనుకో బాగుంటుంది, బస్సులో రా అన్నాడు. ఎందుకు రా బాయ్, బస్సులో ఏం ఎంజాయ్ ఉంటుంది, కూర్చోని బస్సు పోతున్నా మనం ఉండాలి. 3 hours వస్తే మన బండి ఉంది అనుకో, ఏదైనా ఆపొచ్చు, వెళ్ళిపోవచ్చు. కడతాలు అయితే ఉన్నాం ఇప్పుడు, ప్రజెంట్ అయితే కడతాలు ఉన్నాం. సో 65 కిలోమీటర్ చూపిస్తుంది. 65 అంటే దాదాపు ఒక 1 hour. బండిని రాంగ్ రూట్లో వచ్చుకుంటా కూడా, వాడు రాంగ్ రూట్లో వచ్చుకుంటా కూడా చూస్తున్నారా. టోల్ గేట్ వచ్చేసి 1 kilometer టు హెడ్. సో ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చేస్తుంది. ఎవరికి వస్తుందా బా చెప్పు. ఇది అమ్మా. సో మూడం అయితే ఘోరంగా వేసింది. సో మనం 63 కిలోమీటర్ అయితే రీచ్ అయితే ఉన్నాం. ఆడు డ్రైవింగ్ రాకపోతే ఎందుకు ఇస్తారా కొడుకులకు, యాక్సిడెంట్ కానీకైనా. చూస్తున్నారు కదా ఇప్పుడు మనం, ఎందుకంటే ఇలాంటివి ముందే చూస్తే మనకు వరే ట్రావెల్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సో మరి మీరైతే సబ్స్క్రైబ్ చేయాలి. మరి ఇంతగానం కష్టపడి చేస్తున్నాం కదా, దానికి ఒక చిన్న చూడు 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 దాన్ని చూస్తున్నా, రైట్ చూస్తుంది. ఇప్పుడు ఆరన్ కొట్టకొని ఉంటే ఏమవుతుండే చూసినా. హైవేలు వెళ్ళేటప్పుడు కొంచెం క్రాస్ చేసేటప్పుడు చూసుకోవాలి, అది హైవే అది. సో నాన్ స్టాప్ ఒకటే రూటు. మనం ఇక్కడ ఒక బ్రేక్ తీసుకున్నాం. సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చిన, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన. ఎందుకంటే కొంచెం దీన్ని కూడా పవర్ పుంజుకుంటుంది. సో మనం మినిమం మా ఫ్రెండ్ గారికి ఇంకొక లొకేషన్ అడిగిన, ఆ లొకేషన్ సెండ్ చేసిండు. సో 43 కిలోమీటర్ చూపిస్తుంది. ఎండ వస్తుంది, మళ్ళీ కొంచెం ముందు కనుక చీకటి వస్తుంది. శ్రీశైలం వచ్చి 140 ఉంది, 140 చూపిస్తుంది శ్రీశైలం అయితే. నెక్స్ట్ కదా చాలా చాలా బాగుంది. ఈ నుంచి మనం తగ్గకూడదు, తగ్గితే బాగుండదు. సో వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్ అయిపోయింది వెదర్ అయితే. పులి
ఏం అట్లా చూస్తున్నావు? ఇట్లా కుమ్మి గుమాయిస్తా. మినిమం రేంజ్ ఉంటుంది మనకు. ఏ సాయి హోటల్, సాయి హోటల్, సాయి హోటల్. ఆగు, మనం ఎట్లా పోదామంటది? ఓకే మనం లెఫ్ట్ వెళ్ళాలి. కల్వకుర్తి స్ట్రైట్ ఉంది 5 కిలోమీటరు. బట్ ఆ రూట్ కాదు, మనం శ్రీశైలం రూట్ వెళ్ళాలి. మరి అంతే కదా, ఇప్పుడు కల్వకుర్తికి పోయి మళ్ళీ లెఫ్ట్ వస్తావా? శ్రీశైలం 130 చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ మనం 31 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. శ్రీ బాలాజీ హోటల్ అని చెప్పిండు, బట్ ఆడ హోటల్ లేదు, క్లోజ్ ఉంది మొత్తానికి. అయితే కల్వకుర్తి చెప్పాను కదా, స్ట్రైట్ వెళ్ళింటే మళ్ళీ ఆ నుంచి లెఫ్ట్ తీసుకుని ఇట్లా రావాల్సి వస్తుంది. సో మా ఊరు దోశ అది పెట్టింది కదా, దానివల్ల మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఓ మై గాడ్. సో ఎంత స్పీడ్ వచ్చినా కదలే, అసలు కదలే. స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ ఉంది, పడుతుంది. ఇది వచ్చేసి ఈ వర్ష అయితే ఉంది, స్పీడ్ బ్రేకర్లు కూడా తట్టుకునే స్పీడ్ ఉంది. ఇది స్ట్రాంగ్ అయితే గట్టిగా ఉంది. సో ఇదైతే మీకు లింక్లో అయితే పెడతా. 499కి వచ్చేసింది. బీకూల్ అని సెర్చ్ చేస్తే అయిపోతుంది అమెజాన్లో. నాకైతే ఒక 3 డేస్లో డెలివరీ అయిపోయింది. సో కోదాడ, నల్గొండ, విజయవాడ. సో 29 కిలోమీటర్లు చూపిస్తుంది నాకు. ఆల్మోస్ట్ దగ్గర మన ఇంటి నుంచి ఒక కొండాపూర్ అంత దూరం. ట్రాఫిక్ జామ్ ఉంటే ఒక 1 అవర్ పడుతుంది. ట్రాఫిక్ జామ్ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. లెవెన్కి ఎంతో బయలుదేరిన అనుకుంటా, అంటే 2.5 అవర్స్, దగ్గర 3 పడ్డది. అరే అన్నీ ఉంది కదా, సో మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం, గల్టీ కల్లా అయిపోయింది. సో మన లాంగ్ రూట్ వచ్చినాం. యాక్చువల్గా చెప్పాలంటే రైట్ రూట్ కాదు, ముందే ఉంది ఇది. సో ఈ నుంచి మనం రైట్ తీసుకోవాలి. టూర్కి వెళ్ళినప్పుడు ఆ బస్లో ఎంజాయ్ చేసుకుంటా, ఒక ప్లేస్లో మధ్యలో ఆపి ఫుడ్ మనమే అరేంజ్ చేసుకొని ఫుడ్ మధ్యలో తినుకుంటా, వాళ్ళు ఎవరు అది ఏడ దొరకదు. చెప్తున్నా కదా, ద గ్రేట్ మూమెంట్. నాకైతే ఒకసారి శ్రీశైలం పోయినప్పుడు బస్సులో వెళ్ళండి, నార్మల్ ఇంకో టూర్లో కార్లో వెళ్ళినప్పుడు మంచి మధ్యలో తినడం బాబా. అవి చిన్న ఉన్నప్పుడు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇప్పట్లో ఇంకా బాధ్యతలు పెరిగినాయి కదా, ఇంకా ఏం చేస్తాం. పోవాలన్నా కూడా అరే పోయినాక అరే మళ్ళీ ఇట్లా అనే మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది చూడు. అది మనకు ఏదో లెఫ్ట్ సైడ్ ఒకటి వస్తుందని చెప్పిండు. సో మేబీ అదే అనుకుంటా. మసీద్ అయితే నాకు కనబడ్డది. గుట్ట పైన ఒక మసీద్ కనబడ్డది. డబిడ్ దిబిడే కొడుతుంది. ఎండపూడ పోతే కొంచెం కింద కూడా కాలుతుంది సీట్లు కూడా. దిండి 7 కిలోమీటర్ అంటే ఆల్మోస్ట్ మనం దిండికి దగ్గరలోనే ఉన్నామా. టోల్ గేట్ 1 కిలోమీటర్ అబవ్ ఉంది. సో మనం టోల్ గేట్ నుంచి పోనవసరం లేదు, లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకో. దిండి టోల్ గేట్ ఉంది, దానికి కానీ ముందే ఒక లెఫ్ట్ గల్లీ ఉంది, రోడ్ ఉంది. ఆ రోడ్లో నుంచి వెళ్తే మనకు చెరుకుపల్లి వస్తుందంట. సో వాడు పంపించినాం, మా ఫ్రెండ్ కూడా మ్యాప్ పంపించాను, అదే రూట్ అయితే వెళ్తున్నాం. రోడ్డు మాత్రం బాగానే ఉంది, మరీ ఏం చెప్పనవసరం లేదు. రోడ్ బాగానే ఉంది, కొంచెం మనం చూసుకుంటూ వెళ్తే బాగుంటుంది.
రోడ్ బాగానేప్పుడు మినిమం ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోకుండా, ఎందుకంటే మనకి తెలియని రోడ్లో మనం స్పీడ్ వెళ్ళకూడదు. చూసిన గుంత వచ్చింది, కొంచెం మిస్. అవును, ఈరోజు ఇబ్బంది పెట్టాను, ఎందుకంటే వానికి రెస్ట్ ఇస్తాను. 5 hours రెస్ట్ తీసుకో, పండుకో. ఉన్నాయో ఇది మన ఏరియానే కాదు. ఏంది ఇంత లోపలికి ఉంది, మరీ ఘోరంగా. పెట్రోల్ ఉంది, సేఫ్. నైట్ వచ్చేటప్పుడు మనం కొట్టించుకోవచ్చు. రోడ్ కూడా మట్టి రోడ్ వచ్చేసింది. ఏం రోడ్ తీసుకొచ్చిందో. 4 కిలోమీటర్ ఉందండి, 4 కిలోమీటరే. 4 కిలోమీటర్మే మనం అడ్రస్లో ఉండిపోతాం, చెరుకుపల్లి. సో ఆడ రోడ్ బాగాలేదు, సో బండి మీద రావడమే సేఫ్ అయిపోయింది. సో 1.3 కిలోమీటర్లో మనం రీచ్ అయిపోతాం. తాత ఏం తాగినావా పొద్దుగాల పూట? 7 కొంచెం ముందుకు రైడ్ తీసుకోవాలి. మన ఇల్లు ఏడుందో నాకు తెలియదు. కెమెరా ఉంది, నాకు చెప్పిండు కదా అనుకుంటున్నా మనం ఇవ్వడానికి. చూసుకుంటూ వచ్చేసిన. ఇంకా ఇది ఉండడం వల్ల సేఫ్, అసలు సేఫ్ అంటే సేఫ్. బీకుల్ అని ఉంది కదా, బీకుల్. ఇది అమెజాన్లో బుక్ చేసిన, చాలా అంటే చాలా బాగుంది. ఆన్ చేస్తే 2 టైప్స్ వస్తాయి, ప్రెస్ చేస్తే ఇవి ఆన్ అవుతాయి. ఎందుకంటే చిన్న ఫోన్లకు దాని కూడా వస్తుంది. ఇది ప్రెస్ చేసినామనుకో మన మొబైల్ పెట్టుకోవచ్చు. ఇది కిందికి ఎంత సేఫ్టీ కావాలంటే అంత సేఫ్ వస్తుంది. ఎండ పడుతుంది మా ఊరు. ఇంకా మా ఊడైతే వచ్చిండు, ముందర ఇంకా స్టార్ట్ అయ్యి రూట్. ఇదేం రూట్ కానీ నాకు మొత్తం ఊరికి తీసుకొచ్చిండో లేకపోతే అమ్మడానికి నీకు వచ్చిండో తెలుస్తుంది. నాకు తెలిసి ఆ మట్టి రోడ్డు చూసినాం ఆడ, అదే అనుకుంటా. వచ్చిన ఏడరా